పూజా మందిరంలో పూజాపీఠం మీద ఉంచుకోవాలి. మొదటిది వెండి గణపతి, వెండి లోహంతో చేసిన గణపతి. రెండోది అర్క గణపతి, అంటే జిల్లేడు గణపతి, తెల్ల జిల్లేడుతో చెక్కినటువంటి గణపతి. ఈ రెండు గణపతుల్లో ఏదో ఒక గణపతిని అక్కడ గరిక పోచల మీద గోమయం ఆవు పేడ ఉంచి, ఆ ఆవు పేడ మీద ఒక తమలపాకు ఉంచి, ఆ తమలపాకు మీద ఈ వెండి గణపతిని కానీ జిల్లేడు గణపతిని కానీ ఉంచండి. గణపతి షోడశ నామాలు ఉంటాయి కదా, 16 నామాలు. ఆ 16 నామాలు చదువుతూ గణపతికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి. ఎర్రటి మందార పూలతో లేదా ఎర్రటి గులాబీ పూలతో ఇలా ఎర్ర పుష్పాలతో పూజ చేసి స్వామివారికి కూడా గరిక సమర్పించి స్వామివారి ప్రీతి కోసం అటుకులు బెల్లం నైవేద్యం పెట్టండి. స్వామివారికి హారతి ఇవ్వండి. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. ఈ పుత్ర గణపతి వ్రతం చేసిన తర్వాత వినాయకుడికి నివేదించినటువంటి అటుకులు బెల్లము, వీటితో పాటు వీలైతే కుడుములు కూడా నివేదించండి. ఈ అటుకులు బెల్లం కుడుములు వీటిని 8 సంవత్సరాల లోపు అబ్బాయిలకి మీ చేత్తో